we cannot get freedom, we cannot win over the British army just by making use of our weapons. మన వెపన్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్ వెపన్స్. గుర్రాలు, ఏనుగులు, కత్తులు, కటార్లు. వాడు ఒక్క ఫెరగి పేలిస్తే మనం 100 హార్స్లు 100 ఏనుగులు పడిపోతాయి అక్కడ. సో ఆయన చాలామంది అన్నారు గాంధీ ఈజ్ ఎ టిమిడ్ ఫెలో, గాంధీకి ధైర్యం లేదు, అందుకే గాంధీ నాన్ వైలెంట్ మెథడ్స్ని గాంధీజీ విభేదించిన వాళ్ళు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని విభేదించాడు. బాలగంగాధర్ తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్ అండ్ ఈవెన్ లజపత్ రాయ్, బాగా లజపత్ రాయ్, తర్వాత సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమిస్ట్. భగత్ సింగ్, వీళ్ళందరూ కూడా, సవార్కర్, వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్ట్. ఏమయ్యారు? దొరికిపోయారు, ఉరికమ్మ ఎక్కిపోయారు, చచ్చిపోయారు. సో నువ్వు చనిపోయి ఏం సాధిస్తావు? బతికుంటే మనం సాధించాలి. సో మీరు ఇక్కడ స్ట్రాటజీలో లైఫ్లో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సర్వైవ్. మనం బతకాలి, మనం బతికి ఏదైనా సాధించాలి తప్ప ఆ విధమైనటువంటి స్ట్రాటజీ, ఆ విధమైనటువంటి వెపన్ మీకు అవసరం. ఇక్కడ గాంధీజీ హ్యాస్ చూసెన్ నాన్ వైలెంట్ మెథడ్స్ యాజ్ వెపన్. సో దట్ ఈస్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో మీరు కూడా లైఫ్లో ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు వాట్ ఈస్ ద స్ట్రాటజీ? నేను ఇది అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే చిన్న క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అబ్దుల్ కలాం, అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం, వాట్ వాజ్ హీ? హీ వాజ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ భారత రాష్ట్రపతిగా పనిచేశారు. అబ్దుల్ కలాంకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఆయన 8వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఆయన స్కూల్ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళేవాడు కాదు. స్కూల్లో ఏదైనా పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల కింద కూర్చొని ఆ బుక్స్ అన్నీ చదువుకొని మాస్టర్ చెప్పినటువంటి హోంవర్క్ అంతా కూడా చెట్టు కిందే కంప్లీట్ చేసేసేది. ఇంటి దగ్గర లైట్ లేదు. స్కూల్ 4 గంటలకు వదిలేస్తే 6 గంటల వరకు మనకు బయట సన్లైట్ ఉంది. సో హీ యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని ఆ బుక్లన్నీ చదువుకొని హోంవర్క్ కూడా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేవాడు. ఆ మాస్టర్ అడిగేవాడు, ఏనా ఇంకా ఇంటికి నువ్వు వెళ్ళలేదు? సార్, there is no light in my house and we don't have any electricity and so it is convenient for me to study here in the college compound itself అనేసి చెప్పేవాడు అనమాట. సో అంటే దట్ ఈస్ అదేంటి ఏమనిపిస్తుంది మనకి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ డేస్ హోంవర్క్ నేను కంప్లీట్ చేయాలి. ఐ షుడ్ నాట్ అటెండ్ క్లాసెస్ టుమారో వితౌట్ డూయింగ్ హోంవర్క్. So my teacher instructed me to complete homework and come to the next day class. Okay. So I can't go to the class, but he didn't have all such facilitation at his house. Chala cool fellow. Morning 4 o'clock లేచేవాడు, పేపర్